సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు. ఎందుకంటే దాదాపు సిల్వర్ స్క్రీన్ మీద అలరించిన ఎంతోమంది నటులు ఇక్కడే ఉన్నారనమాట, చెన్నైలోనే. అండ్ బిఫోర్ కన్నడ, మలయాళం, తెలుగు అన్నీ కూడా మనకి చెన్నైలోనే ఉండేది. ఆ తర్వాత డివైడ్ అయిపోయినాయి. కానీ ఈరోజు నేను ఒక లెజెండరీ యాక్ట్రెస్ ఇంటికి వచ్చానమాట. బట్ ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఒక హీరోయిన్కి ఉన్న ఇమేజ్ తనకుందని చెప్పుకోవచ్చు అనమాట. తను లేకపోతే సినిమాలు కూడా తీయమనే స్టేజ్కి వచ్చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అండ్ నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, ఇలాంటి వాళ్ళందరూ ఆమె లేనిది సినిమా తీయలేమని చెప్పారు. అండ్ ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఆ సినిమాలో ఉన్నప్పటికి కూడా మెయిన్ రోల్ ఆమెను పెట్టి, ఆమె మీద టైటిల్ గుండమ్మ కథ లాంటి గుండమ్మ అంటే సూర్యకాంతం గారు అంటే ఆమెను పెట్టి తీసిన రోజులు చూసాం మనం. బట్ అందరూ కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసిన రోజులు అవి. ఎందుకంటే ఎక్కడో కాకినాడలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఆమె ఇండస్ట్రీకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగే క్రమం చూస్తే, అంటే ఒక హీరోయిన్గా ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఆమె నాకు హీరోయిన్గా వద్దు, నేను ఒక సపోర్టింగ్ యాక్ట్రెస్గానే ఉంటాను ఇండస్ట్రీలో, అండ్ అప్పుడే నాకు ఒక మంచి పేరు వస్తుందని ఆమె ఆ రోజుల్లోనే దాన్ని గ్రహించి ఆమెకు వచ్చిన క్యారెక్టర్ని ఒక్కొక్క దాన్ని అందిపుచ్చుకొని తను మలుచుకొని తన డిఫరెంట్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, తనకు తానే సాటి తనకు ఎవరు రారు పోటీ అనేలా చేసుకున్న ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ యాక్ట్రెస్ సూర్యకాంతమ్మ గారి ఇల్లు అనమాట ఇది. సో మీకు ఒకసారి చూస్తే తెలుస్తుంది, అక్కడ కనిపిస్తుంది సూర్యకాంత రెసిడెన్సీ అని. సో ఇక్కడ కనిపిస్తుంది సూర్యకాంత రెసిడెన్సీ అని. ఒకసారి వెళ్ళి సూర్యకాంతం గారు ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతోమంది అడిగారు నన్ను, సూర్యకాంతం గారు ఫ్యామిలీని మిస్ అయ్యారు. డెఫినెట్గా మాకు వాళ్ళ అనుభూతులు, వాళ్ళ అమ్మగారు ఎలా ఉండేవాళ్ళు, ఎలాంటి ఫుడ్ తీసుకునేవాళ్ళు, ఎలాంటి షూటింగ్లు చేసేవాళ్ళు, అసలు టైం ఎలా ఫ్యామిలీకి ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ కనుక్కోమని చాలామంది చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను ప్రజెంట్ సూర్యకాంతమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఎందుకంటే వృత్తిరీత్యా ఆయన ఆయుర్వేదిక్ డాక్టర్ అనమాట, అనంత పద్మనాభం గారు. వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అబ్బాయి, వాళ్ళ కోడలు ఇక్కడే ఉంటున్నారు. చూడండి, అప్పట్లో సూర్యకాంతమ్మ గారి ఇల్లు ఎంత పెద్దదో చూడండి. ఇక్కడి నుంచి అక్కడికి మీకు కనిపిస్తుంది. ఎంత పెద్ద హౌస్ సూర్యకాంతమ్మ గారిది. దాదాపు ఒక 1/2 ఎకర్ ఉంటుందన్నమాట సూర్యకాంతమ్మ గారి ఇల్లు. చాలా పెద్ద ఇల్లు అప్పట్లోనే. ఆమె అంతా బాగా కట్టుకున్నారు. బట్ తర్వాత ఇవి ఫ్లాట్స్ అయినాయి అనుకోండి. కానీ దాని రూపురేఖలు ఎక్కడా కూడా చుట్టుపక్కల గోడలు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ చేంజ్ లేదు. ఆమె పేరు అవన్నీ అలానే ఉంచారు. ఒకసారి పైకి వెళ్ళి మాట్లాడదాం మన సూర్యకాంతం గారి అబ్బాయితో. సో ఇక్కడ కనిపిస్తున్నారు మనకి సూర్యకాంతం గారి అబ్బాయి. అమ్మగారు ఇల్లు కట్టినప్పుడు అప్పటిది సూర్యకాంతం అంటే 1956లో అమ్మగారు ఇల్లు కట్టినప్పుడు ఇంటి ముందు పదిలంగా. ఎందుకంటే చెన్నైలో ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు డెఫినెట్గా నేమ్ బోర్డు ఉంటుంది. అది పెద్ద పెద్ద యాక్ట్రెస్, పెద్ద పెద్ద యాక్టర్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. అంటే మేము ఎంతో కష్టపడి సంపాదించి మా చెమట వచ్చి రూపాయి పోగు చేసుకొని ఇటుక మీద ఇటుకేసి ఇల్లు కట్టాము మేము. ఇది మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఒక గుర్తు బయట. అంటే పోయేవాళ్ళు కూడా సూర్యకాంతం ఇల్లు అని గుర్తుపట్టాలి. సావిత్రమ్మ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఉంటుంది. సూపర్. కానీ దీన్ని తర్వాత బయట ఇక్కడ పెట్టలేదు. పైన సూర్యకాంత రెసిడెన్సీ అని మటుకు ఇది పెట్టాం, ఉంచారు. ఈ ఫ్లాట్స్ నేమ్ సూర్యకాంత రెసిడెన్సీ. ఓకే. అమ్మ పేరు మీదే ఉన్నాయి ఫ్లాట్స్. ఓ సూపర్. మొత్తం అంతా అన్ని అమ్ముడుపోయాయి. కానీ ఒకటే నాకుంది. కానీ బిల్డింగ్ పేరు మటుకు సూర్యకాంత రెసిడెన్సీ. చాలా పెద్ద ఇల్లు సార్ అప్పుడు. చాలా పెద్దది. 3.25 గ్రౌండ్. అప్పుడు ఎంత పెద్ద ఇల్లు అది? 7,200 స్క్వేర్ ఫీట్ వేసుకోండి. ఎలా మెయింటైన్ చేశారు అమ్మ అసలు అంత పెద్ద? అది 3 అంతస్తులు. మంచి ఫస్ట్ లో ఉంటాము, కింద అద్దెకి ఇచ్చాము. అప్పుడు అమ్మున్నప్పుడు కూడా? అమ్మున్నప్పుడు. కానీ ఎంత పెద్ద ఇల్లు ఎలా మెయింటైన్ చేస్తాం? నేను కింద నుంచి చూస్తుంటే ఎంత ఉంది, చాలా పెద్దది. అక్కడ ఎదురుగుండా ఉంటుంది సూర్యకాంత రెసిడెన్సీ. అవును, చూశాను. సూపర్. నిజంగా ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది సార్. ఇండస్ట్రీని అంటే ఇండస్ట్రీ వాళ్ళే కాకుండా ఈవెన్ ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాం అలాంటి ఒక పేరు. ఆ పేరుని కూడా ఎవరు పెట్టుకోలేరు. ఇంకా అలాంటి క్యారెక్టర్లు కూడా ఎవరు చేయలేదు. సో ఒకసారి సూర్యకాంతం గారికి సంబంధించిన కొన్ని తీపి జ్ఞాపకాలని లోపలికి వచ్చి చూద్దాం. రండి. అమ్మా నమస్తే. సో మన సూర్యకాంతం గారి కోడలు. అమ్మ మీ పేరు? సో వాళ్ళ అత్తగారి గురించి అమ్మ ఏం చెప్తారో కూడా చూద్దాం ఈరోజు. సో చూడండి, సూర్యకాంతం గారు అలాంటి క్యారెక్టర్స్ చేశారు, కానీ
ఆమె నవ్వు అనేది ఎవరికి రాదండి, అలాంటి ఒక మంచి నవ్వు. అమ్మగారు ఎప్పుడు అలానే నవ్వుతుంటారా? ఆవిడకి కోపం రాదు జనరల్గా, మామూలుగా ఉంటారు. కొంచెం మొఖం చిట్లు ఇస్తారు ఎవరైనా ఏందంటే కామ్ అయిపోతారు. సినిమాల్లో చిట్లు ఇచ్చినట్టే అమ్మ సినిమాలో రేపు వైజాగ్లో ఫంక్షన్ ఉంది కదా, దానికోసం ఇది పెద్దగా తయారు చేసి పెట్టాం. ఓకే, అమ్మది నిజంగా ఎంత అందంగా ఉన్నారు అమ్మ అసలుకి. సూర్యకాంతం గారి కొన్ని అవార్డ్స్ని చూడండి ఒకసారి. అప్పుడు అంతా వెండి బంగారం అంతా ప్యూర్ ఇస్తారు, మళ్ళా కాదు. సో ఇక్కడ సూర్యకాంతం గారి వెండి ఎవరో ఇచ్చారు చూడండి, ఎంత అందంగా ఉందో. ఏ ఏ సినిమాలు సార్ ఇవన్నీ? ముందడుగు ఒకటి, శ్రీ ఫిలిమ్స్ వాళ్ళది ఒకటి, బుద్ధిమంతుడు, తర్వాత వచ్చి అమరశిల్పి జక్కన్న, తర్వాత కృష్ణ గారి సినిమా, శోభన్ బాబు గారి దేవత. ఓకే, తర్వాత అంటే వెనకాల ఉండేది కృష్ణ గారు తీశారు చూసారా, అది చాలా ఎమ్మెల్యే ఏడుకొండలు, ముత్యాల ముగ్గు, వాటికి సంబంధించింది అనమాట. సో ఆమె పెట్టాలంటే ఒక ఇల్లు సరిపోదులే, ఒక రూమ్ కావాలి. ఒక రూమ్ కావాలి. మోర్ దెన్ 1000 పిక్చర్స్ లేదండి, మొత్తం 700 ఉంటుంది. నాకు తెలిసిన 350, మొత్తం 700 చేసి ఉంటారు. 700 చేసి 700 పైగా చిత్రాలు చేశారు అమ్మ. నాకు తెలిసినంత వరకు 350 నా దగ్గర ఉంది. సో ఇవన్నీ ప్యూర్ వెండి అండి, చూడండి. వెండి బంగారం అనేది అప్పుడు ఉండేది చూడండి, ప్యూర్ వెండి. ఇది ఎవరు ఇచ్చారు సార్? ప్యూర్ అమ్మగారి ఫోటో వెండితో చేసి ఇచ్చారు. నిజంగా వీళ్ళ స్టోరీస్ విన్నప్పుడల్లా మనకి గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. ఆ వచ్చిన వాటిని జాగ్రత్త పరుచుకునే అవి అమ్మి బతికిన వాళ్ళని చూసాము, వాటిని జ్ఞాపకంగా అలానే పదిలంగా పెట్టుకున్న వాళ్ళని చూసాము, ఎంతో మందిని చూసాము, మనం కూడా ఎంతో మందిని చూపించాము కూడా. సో ఏంటి సార్ మీరు వృత్తిపరంగా ఆయుర్వేదిక్ డాక్టరా? సో హోమియో డాక్టర్. ఓ, ఇంట్లోనే వైద్యం చేస్తారు? ఇంట్లోనే. ఓకే, ఇప్పుడు కరోనా వచ్చిందో తగ్గించాను చాలా వరకు. సో అమ్మగారికి ఇష్టమా మీరు డాక్టర్ అవటం? 70 to 73 డిప్లొమా హోల్డర్ సార్. అప్పుడు ఆవిడే చదివించారు. ఓకే, అమ్మా నాన్నలే హోమియో చదవమని చెప్పింది. డాక్టర్ గాలి బాలసుందరరావు గారు ఉన్నారు, ఆయన మా ఫ్యామిలీ డాక్టర్. ఆయన చెప్పాడు, అనంత్ నువ్వు హోమియో చదువుకో, నీకు మంచిది ఫ్యూచర్ ఉంటుంది అంటే. మా మదర్కి ఫాదర్కి హోమియో అంటే ఎక్కువ సాధ్యమైనంత వరకు, అందువల్ల నువ్వు చదువు, నీకు కన్వీనియంట్గా ఉంటుంది ఓకే అని చెప్పి ఆయన ప్రోత్సాహంతోనే చదివాను. కానీ ఇప్పటికీ హోమియోకి ఆయుర్వేదిక్కి చెప్పాలంటే ఒక సపరేట్ పేషెంట్స్ కానీ వాళ్ళు ఉన్నారు, వస్తారు, ఇప్పటికి కూడా వస్తారు, నమ్ముతారు కూడా. మీ దగ్గర అన్ని డిఫరెంట్గా ఉన్నాయి సార్, బాగా చిన్నవి. అంటే దీంట్లోంచి మేము తయారు చేస్తాం, పిల్స్ వేసి పిల్స్లో ఈ డ్రాప్స్ కలిపి ఇస్తాం అనమాట. దానికి కావాల్సిన కాంబినేషన్. ఓకే, వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ బట్టి, వాళ్ళు చెప్పిన వ్యాధిని నిర్ణయించి దానికి సంబంధించిన మందులు 1, 2, 3 దానికి తగ్గట్టు మేమే ఇంచుమించు తయారు చేయడం అవుతుంది. అంటే మేము డైల్యూషన్స్ అన్ని కొనుక్కుంటాం, దాన్ని మేము మాత్రల్లో వేసిస్తాం. సగ్గుబియ్యంలో ఉంటాయి చూసారా, అవునవును, ఎక్కువ వేస్తుంటారు, తీయగా ఉంటాయి ఇవి మామూలుగా ఎంటీ పిల్స్. దాంట్లో మందు వేసేస్తే అది మందు అవుతుంది. సూపర్ సార్. అమ్మగారు అంత బిజీగా ఉంటారు కదా, టైం ఇస్తారా మీకు అసలు? అప్పుడు టైం ఉంటే అమ్మతోనే ఉంటాయి కదా, నేను సినిమా షూటింగ్కి వెళ్ళిపోవడమే కదా. అప్పుడంతా గెట్ టుగెదర్స్ ఎక్కువ కదా సార్, బాగుంటాయి. ఒకరికొకరు కలవటం, ఫ్యామిలీస్, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అంటే వీళ్ళు చూసుకోవటం. ఇప్పుడు 4 గోడల మధ్య కాదు కదా. అప్పుడు మన ఇల్లంతా నిండిపోయేది. అయితే నిండిపోయేది. ఎవరెవరు ఎక్కువ వస్తుండే వాళ్ళు? అప్పుడు భానుమతి గారు ఎక్కువ వచ్చేవారు, జమున గారు, వీళ్ళందరూ, రంజీవిదేవి గారు, ఓకే, శారద గారు, వీళ్ళందరూ. సావిత్రమ్మ గారిని చిన్నప్పుడు నాకు పెద్దగా నాకు తెలియదు, ఆవిడ కొంచెం దెబ్బతింత అప్పుడప్పుడు వచ్చేవారు అంతే. శ్రీదేవి గారు వస్తారు, భారతి, అంజలిదేవి గారు, శ్రీదేవి గారు వస్తారు, గుమ్మడి గారు, జయలలిత గారు, సంధ్య గారు ఎక్కువ వస్తారు. మన సీఎం జయలలిత గారు, సంధ్య గారు ఎక్కువ వస్తారు. సంధ్య అమ్మకి ఫ్రెండ్ అనమాట. భానుమతి గారు, సంధ్య గారు అంతా అమ్మకి ఫ్రెండ్. ఓకే, అందుకని అమ్మ చేతులతో వండి పెడతారు అందరికీ. ఆవిడ హాబీ అదే. దాని తర్వాత చేపలు, కుక్కలు. ముందు వంటే ఏదో ఒక వంట చేయాలి. ఎక్కువ ఇంట్లో చేపలు ఫిష్ ట్యాంక్స్ ఉంటాయి ఇంటి నిండా. ఓకే, ఒక 3 కుక్కలు మాకు మెయిన్. ఒక పొమరేను, ఒక డాష్ అండ్ ఒక అల్సిస్టన్. అప్పుడు దానికి ఒక మనిషి ఉండేవాడు, తోటమాలికి చూసుకునేవాడు, కుక్కల్ని చూసుకునేవాడు. ఓకే, సో అవి బాగా ఇష్టం అమ్మకి. కాలక్షేపం, షూటింగ్ లేదంటే అదే కాలక్షేపం కదా. అంతే కదా. అప్పుడు ఏమి టీవీలు ఏం లేవు, బయటకి ఎక్కడికి వెళ్ళాం, ఏమైనా గట్టిగా తెలుసుంటే వెళ్ళడమే రావడం అంతే. సూపర్. అయితే ఒక వైభోగం చూసారు అమ్మ, ఒక రకంగా చెప్పాలంటే. అది నిజంగా మీరు ఏదైనా అనుకోండి సార్, వైభవం అనుకోండి, తనకి నచ్చిన విధానంగా తను ఉండడమే కాకుండా మిగతా వాళ్ళు ఉంచింది. సో ఎక్కువ బాబాని నమ్ముతారు కదా అమ్మ? అవునండి. ఓకే అమ్మ, మీకు మీ అత్తగారిలో నచ్చే మంచి సినిమా అంటే ఏమని చెప్తారమ్మా? నాకు మా అత్తగారు మీద ప్రత్యేకం సినిమా అని ఉండదు, అన్నీ ఇష్టమే.
అన్ని ఇష్టమేనా? అత్తగారిని గుర్తించిన అంత దాని కాదు, ఓకే అలాంటి ప్రత్యేకంగా సినిమా ఏం లేదు. అంత ఆవిడ నటించడం అన్నీ ఇష్టం. ఓకే. గుండమ్మ కథ ఉంది కదా. గుండమ్మ కథ ఇష్టం. సో ఇప్పుడు అంటే ఊరికే అడుగుతున్నాను, ఇప్పుడు సినిమాలలో కోడల్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడం, కొడుకుని కళ్ళతో బెదిరించటం, కూతుర్ని అల్లుళ్ళని తన సైగలతోనే భయపించేస్తారు కదా, ఇంట్లో ఎలా ఉంటారు అత్తగారు? ఇంట్లో కూతురులా చూసుకునేవారు. ఆడపిల్లలు అంటే వాడికి ఇష్టం అండి. కూతురులా ఎక్కువగా చూసుకునేవారు. ఏ పని చేయడం ఇష్టం ఉండదు, అన్నీ ఆవిడ చేసి పెడతారు. అవునా? ఆడపిల్ల అంటే ఇష్టం వాడికి. ఓకే. ఆడపిల్ల మహాలక్ష్మిలు. సరే, ఇంకొక చిన్న విషయం ఏంటంటే తన అసలు పేరు ఈశ్వరి. ఈశ్వరి. పెళ్ళి అయిన కొత్తలో ఈశ్వరి అంటే రాణి అని తనే యాక్ట్ చేసి ఈశ్వరి రాణి అని పెట్టారు. పెళ్లి కార్డులు మీద ఇచ్చేసారు ఈశ్వరి రాణి. అప్పటి నుంచి ఈశ్వరి రాణి ఆ పేరుతోనే ఇప్పటివరకు సర్టిఫికెట్లు కానీ ఏమి కానీ ఆ పేరు మీద ఉన్నాయి. అత్తగారిలో మీకు బాగా నచ్చే మంచి క్వాలిటీ అంటే ఏమని చెప్తారు ఈశ్వరి గారు? అన్ని మంచి బోధనలు చేస్తారు. ఆడపిల్లలు అంటే ఇష్టం, ఇలా ఉండాలి అలా ఉండాలని చెబుతారు. నాకు అత్తగారు కూతురులాగే అది ఇష్టం నాకు. ఓకే. నేను ఏ పని చేయడం ఇష్టం లేదు ఆవిడకి. బట్ ఎప్పుడన్నా సినిమాల్లో చూసినప్పుడు చాలా మంది అనుకుంటాం కదా, అమ్మో గయ్యాలి, అమ్మో సూర్యకాంతం గారు గయ్యాలి అత్త, గయ్యాలి అమ్మ అని అనుకుంటాం కదా, ఇప్పటికి కూడా అనుకుంటాం టీవీలో చూసినప్పుడు. మీరు సినిమాల్లో అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్పుల్లో సినిమా ప్రభావం ఎక్కువ పడేది మనిషి మీద. ఒక సినిమా చూసామంటే అమ్మ వీళ్ళు రియల్గా ఇలానే ఉండేవాళ్ళ అని. మీరు కొత్తలో ఆ సినిమాలు చూసి ఓకే వీళ్ళ ఇంటికి కోడలుగా వెళ్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? పెరుగుగానే ఉండేది అలాగే, కానీ ఆవిడ దగ్గరికి చేసుకున్నారు చీరకి. నాకు అలా ఇదేం కదమ్మా, నువ్వు కూతురు లాంటిది, నువ్వు ఏమిటది అలా ఉండకు. ఓకే. మనం కలిసి కొత్త కదా, కొత్తగా ఇంట్లో కలిసిపోవాలి నువ్వు అలాగా. భయపడ్డారు మీరు కూడా అయితే? కొత్తట్లో పెరుగుగా అప్పుడు వెళ్ళినప్పుడు 16 ఏళ్ళు అండి అప్పుడు నాకు. 16 ఏళ్ళకి పెళ్లి చేసేసారు. ఓకే. జస్ట్ 10th క్లాస్ అయ్యింది అంతే. అప్పుడు మరి బెరుగ్గానే ఉండేది, కానీ ఆవిడ చాలా మంచి ఆవిడ. సినిమాకి అసలు బయటికి మొత్తం డిఫరెన్స్. ఇంట్లో ఆవిడ దగ్గర తీసుకున్నంత అన్ని మాట్లాడించేవారు, నేర్పేవారు, మంచి మంచి బోధనలు చేసేవారు. ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేవారు. మా అమ్మాయి రాసింది వ్యాసం, నానమ్మ మీద వ్యాసం రాసింది. ఓకే. ఒక పాప మీకు? ఒక పాప ఒక బాబు. ఒక పాప. ఓకే. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాబు CA ఆఫీస్ పనిలో ఉన్నాడు, వర్క్ ఎట్ హోమ్. పాప వైజాగ్లో ఉందండి, పెళ్ళి అయిపోయింది, వైజాగ్లో ఉంది. సూపర్. సో ఒక మంచి అత్తగారు. మంచి అత్తగారు. సో కొన్ని కోట్ల మందికి ఏదేదో అనుకున్న అత్తగారికి ఈమె రియల్ లైఫ్లో అసలు చాలా మంది అనుకుంటారు రియల్ లైఫ్లో ఏం అత్తగారుగా వచ్చి ఏం కోళ్ళగా వచ్చే మనిషి ఎవరో అనుకుని ఉంటారు చాలా మంది. ఆ కోడలు ఎవరో కదండి, మా ఈశ్వరి గారే. వాళ్ళ అత్తగారి గురించి ఎంత బాగా చెప్పారు చూడండి. నిజంగా బంధువులకు కూడా అవుతాం మేము, మా అమ్మగారి సైడ్ మా అత్తగారు. అందుచేత కొత్తలు 16 ఏళ్ళకి పెరిగిదా మరి కొత్తగా వెళ్ళాడు పెరుగ్గా ఉండేది అని భయంగా. ఆవిడ చాలా మంచిగా ఉండేది. హాయ్ సార్, హౌ ఆర్ యూ? సో సూర్యకాంతం గారి మనవడు. సో మీరేం చెప్తారు నాయనమ్మ గురించి మీ మాటల్లో? ఇంకా లెజెండ్. సో వాడి గురించి చెప్పాలంటే నేను సరిపోను, ఎందుకంటే వాళ్ళే చెప్పగలరు. ఓకే. బట్ ఇన్ మై ఒపీనియన్ న్యాచురల్ ఆర్టిస్ట్ ఆవిడ. అవును. అంటే ఇట్స్ నాట్ లైక్ ఆవిడ ఆ సీన్ని స్టడీ చేసి దానికి తగ్గట్టుగా యాక్ట్ చేయడం అని కాదు. ఆవిడ అందులో షీ విల్ లివ్ ఇన్ దట్ పర్టికులర్ రోల్. అది గుండమ్మ కథ లాంటి సాఫ్ట్ నేచర్ అవనండి, రక్త సంబంధం అంత కఠోరమైంది అవనండి, లేకపోతే అందాల రాముడు లాంటి ఇదైనా అవనండి, ఏదైనా కూడా షీ హెస్ లివ్ దట్ పర్టికులర్ రోల్. వీ విల్ ఫీల్ దట్ దట్ క్యారెక్టర్ ఎగ్జిస్ట్ లైక్ దట్. ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుంది, ఆ పర్టికులర్ రోల్ అని ఆవిడని చూసే మనం ఫీల్ అవుతాం. అంతే చెప్తే అది ఒక ఇలా ఉంటే బాగుండేదని అనిపించదు. క్యారెక్టర్లో ఆమె కోసం పుట్టే అనిపిస్తుంది. ఆవిడే బెంచ్ మార్క్. అక్కడి నుంచే మనం ఇలా ఉండాలి కదా అని చెప్పి మనం ఆలోచిస్తాం. ఆ రేంజ్ లో ఆవిడ డిఫైన్. బట్ ఆమె లెగసీ ఎవరు కంటిన్యూ చేయలేదు ఎందుకు ఫ్యామిలీలో? మా ఫీల్డ్ ఇలా వచ్చేసింది అంతే. మీరు ఇంట్రెస్టెడ్ కదా? ఎడ్యుకేషన్ కూడా ఎప్పుడు చెప్పలేదు మీరు ఉండాలి ఒక ఇండస్ట్రీలో. ఎడ్యుకేషన్కి ఆవిడ చాలా ప్రాధాన్యత ఇచ్చేది. చాలా మంది ఎడ్యుకేషన్కి హెల్ప్ చేసింది ఆవిడ. నేను నా చైల్డ్గా ఉన్నప్పుడు కూడా చాలా మంది ఎడ్యుకేషన్స్కి హెల్ప్ చేసి ఆవిడ చేయడం చూశాను. ప్రైమార్టియల్గా ఆవిడ ఇచ్చిన వాల్యూ వచ్చి ఎడ్యుకేషన్ సిస్టమ్. అందువల్ల వెళ్తుంటారు ఎప్పుడన్నా సెట్టింగ్ మీరు? నేనే ఎక్కువ స్టూడియోలోనే తిరిగినాడు నేనే. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు లాస్ట్లో 1/2 ఆవిడ వెళ్ళింది మాకు చెప్పారన్నమాట. ఆ 1/2 సినిమాకి వెళ్ళినప్పుడు మాకు తెలుసు. సో వీవర్ కిడ్స్ అన్నమాట ఇన్ స్కూల్. సో నానమ్మ సినిమాలలో అంత గయ్యాలి క్యారెక్టర్స్ చేస్తారు కదా, చిన్నప్పుడు మీకు భయం వేసేదా నానమ్మ క్యారెక్టర్? భయం వేసేది. అంటే ఆవిడ ఏంటంటే చాలా సాఫ్ట్ నేచర్డ్, చాలా ఎమోషనల్గా హ్యాండిల్ చేసేది, చాలా ఫ్యూచరిస్టిక్ ఇన్సైట్ ఉండేది. ఒక మనిషి బిహేవియర్, ఇప్పుడు మమ్మల్ని ఆ బిహేవియర్ మాది అలా ఉందంటే హౌ విల్ రియాక్ట్ యాజ్ అ కిడ్ అనేది అంత దూరంగా ఆలోచించి దాని తగ్గట్టుగా మమ్మల్ని టైం చేసేది.
సో అంత దూరపు ఆలోచన వచ్చి అది పోన్ వయసు అవుతున్న కొద్దీ ఐ రియలైజ్ అంటే అందరినీ కరెక్ట్గా అంచనా వేసి ఆవిడ మాట్లాడుతుంది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న ఆవిడ చాలా మంచి ఆవిడ. ఎవరినైనా ఫుల్గా అర్థం చేసుకునే మాట్లాడుతుంది. అందుకని అలా కాకుండా ఆ సందర్భానికి అనుసరించి మాట్లాడడం అనేది కాదు. వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, దాని వెనకాల ఏముంది, ఆ బాధ ఏమిటి అనేది అర్థం చేసుకుని మాట్లాడే తత్వం. గ్రేట్. సో నాన్నమ్మ గురించి ఎంత అందంగా బాగా చెప్పారో చూడండి. మీ పేరేంటి? బాలసుబ్రహ్మణ్యం. సో బాలసుబ్రహ్మణ్యం. నాన్నమ్మ పెట్టుకున్నారా ఇష్టంగా? నాన్న పెట్టింది వెంకట బాలసుబ్రహ్మణ్యం. మా అమ్మమ్మ వెంకట, మా అమ్మమ్మ పేరు వెంకటరత్నమ్మ మా అమ్మమ్మ పేరు. అదే వెంకట ఖర్చు పెట్టుకున్నాను. ఓకే. నిజంగా నేను నాకు మా తాతయ్య పేరు పెట్టారు, చాలా మంది వాడికి వాళ్ళ అమ్మమ్మ పేరు పెట్టారు. సినిమాలలో నెగిటివ్ గా కనపడే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ అందరూ కూడా రియల్ లైఫ్ లో చాలా సాఫ్ట్ 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 సాఫ్ట్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో ఎక్కడికి వచ్చానో నాకు బాగా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు సాఫ్టే. సో నిజంగా సూర్యకాంతం గారు ఫ్యామిలీని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆడియన్స్ కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మీరు అందరినీ చూపించగలిగారు కానీ సూర్యకాంతం గారు ఫ్యామిలీని చూపించలేదు. ఈరోజు నేను ఒక కొడుకు కోసం వస్తే ఆయన కొడుకు దొరికాడు, ఆయన భార్య దొరికారు. కూతురు ఒక్కటే మిస్ అయింది అనమాట. డెఫినెట్గా నిజంగా నైస్ మీటింగ్ టు యూ బ్రదర్. సో బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా సూర్యకాంతమ్మ గురించి తెలుసుకోవాలని చాలా మంది అనుకున్నారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ సూర్యకాంతం గారు ఫ్యామిలీ.